इब्राबाद के न्यूज़ में आप तमाम का खैर मकदमे बढ़ते हैं। खबर की जानिब से इब्राबाद एसओटी डीसीपी श्रीनिवास ने की प्रेस कॉन्फ्रेंस। बताया गया कि क्रिकेट के बेटिंग के सिलसिले में एक चंद अफराद को किया गिरफ्तार। बताया गया कि इब्राबाद कमिश्नरेट का यह मामला राजेंद्र नगर पुलिस और आरसीपुरम पुलिस ने मुश्तरका कार्रवाई करते हुए 2 मुकामात से 18,50,000 रुपये और एक बैंक अकाउंट से 18,34,000 रुपये की रकम जुमला 37,84,918 रुपये सीज किए गए। दिल्ली से ये ऑनलाइन क्रिकेट ऐप चलाया जा रहा था। इस सिलसिले में रामकृष्णा गौड़ और उपेंद्र गौड़ को इस ऑनलाइन बेटिंग ऐप के सिलसिले में गिरफ्तार किए जाने की तल्ला से वाकिफ करवा हालिया दिनों में होने वाले IPL मैचेस के सिलसिले में ये सट्टा चल रहा था। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना डेक्कन न्यूज़। एसओटी राजेंद्र नगर टीम एंड आरसीपुरम पुलिस జాయింట్ గా ఆపరేషన్ ప్లాన్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో దీనికి ఈ 5 అకౌంట్లు ఏదైతే ఉన్నాయో సీజ్ చేసినామో దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఆర్సీపురం ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో కేసు రిజిస్టర్ చేసి ఏసీపీ గారి ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉంది. థ్యాంక్ యూ. ఒక క్రికెట్ ఆన్లైన్ బెట్టింగ్ టీము ఒక ముఠాను పట్టుకోవడం జరిగింది. వాళ్ళతోని పట్టుకున్న తర్వాత ఒక ఇద్దరి పంటర్స్ని మళ్ళీ తర్వాత బుక్కీస్ని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ద్వారా మొత్తం 37,84,098 రూపాయలు 918 రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి జప్తు చేయడం జరిగింది. దాంట్లో నెట్ క్యాష్ వచ్చేసి 18,50,000 రూపాయలు, మిగతా వచ్చేసి అన్ని బ్యాంకులలో ఉండడం జరిగింది. 18,34,918 రూపాయలు వివిధ డిఫరెంట్ బ్యాంకులలో ఐడెంటిఫై చేసినాము. అటువంటి 5 అకౌంట్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో రామకృష్ణ గౌడ్ అని చెప్పేసి మళ్ళీ తర్వాత ఉపేందర్ గౌడ్ అని చెప్పేసి ఇద్దరు అన్నదమ్ములు ఆర్సీపురం ఏరియాలో ఉంటారు. ఇద్దరు కూడా గత 2 సంవత్సరాలుగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ఆర్గనైజ్ చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉన్నారు. దీనికోసము వాళ్ళు వాళ్ళ సొంత అకౌంట్స్ అవి కూడా యూజ్ చేయడం జరిగింది. దీంట్లో సోను అని చెప్పేసి ఢిల్లీ నుంచి మెయిన్ ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో వాడు వివిధ రాష్ట్రాలకు కూడా ఆర్గనైజ్ చేస్తున్నాడని తెలుస్తూ ఉంది. వీళ్ళకు కూడా వాళ్ళ ద్వారా ఒక యాప్ క్రియేట్ చేయడం జరిగింది. ఇదేంటంటే నైస్ 7777 అనే యాప్ తయారు చేసినారు. నైస్ 7777 అనే యాప్ ద్వారా వీళ్లకు తెలిసినటువంటి ఫంటర్స్ ద్వారా, పాత ఫంటర్స్ ఎవరైతే ఉంటారో ఎప్పుడు రెగ్యులర్గా 2 సంవత్సరాలుగా వీళ్ళ ద్వారా ఆధ్వర్యంలో ఆడుతూ ఉన్నారో వాళ్ళకి యూజర్ నేమ్ క్రియేట్ చేసి ఇచ్చేసి